10 నిమిషాల్లో మనం ఉప్మా రవ్వతో మోదకాలు ఎలా చేసుకోవాలో వీడియోని చూసేయండి. ఇప్పుడు దీని తయారు చూద్దాం. స్టవ్ అంటు పెట్టి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. వేడి చేసుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం 2 స్పూన్ల కొబ్బరి, కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకొని వేపుకొని ఇప్పుడు హాఫ్ కప్పు రవ్వ వేసి మనం దాన్ని సుదా దూరగా వేపుకున్నాక మనం ఒక కప్పు వాటర్ని వేడి చేసుకున్నాం కదా, అందులో పోసుకోవాలి. పోసుకొని రవ్వ అంతా ఉడికినాక ఇప్పుడు మనం ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. మనం ఏ కప్పు తోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి చక్కెర వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలరును ఒక పావు కప్పు పాలతో వేసి అంతా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోయిద్దండి. ఇప్పుడు అంత అట్లా కలుపుకొని మనం మోతికల మాలు ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని మోతికలు అన్నవి చేసుకోవాలి. రవ్వతోటి ఈజీగా మనం 10 నిమిషాలలో చేసి దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు. ఇలా చేయండి, టేస్టీగా చాలా బాగుంటాయి. మనకు తొందరగా అయిపోయేది ఉన్నదంటే ఇదే, ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది.